ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కొత్త రూపును సంతరించుకోనుంది. సౌకర్యాలు లేక రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో మోడల్ మార్కెట్ గా మారనుంది. అత్యాధునిక సౌకర్యాలతో విశాలమైన షెడ్లు, గోదాములు, శీతల గిడ్డంగులతో దేశంలోనే అతిపెద్ద హరిత మార్కెట్ గా అవతరించనుంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఎంతో మంది రైతులు ఖమ్మం మార్కెట్కి వచ్చి తమ పంటలను అమ్ముకుంటూ ఉంటారు. అలాంటి రైతులకు ఈ మార్కెట్లో సరైన సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంతో దూరం నుంచి వచ్చిన రైతుల కోసం విశ్రాంతి భవనాలు, మార్కెట్లో క్యాంటీన్ సౌకర్యం లేకపోవడంతో భోజనానికి ఇబ్బందులు పడుతున్నారు. టాయిలెట్స్, తాగడానికి సరైన మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి. గత కొన్ని నెలల క్రితం దాతల సహాయంతో మంచినీళ్లను ఏర్పాటు చేశారు కానీ సరైన మెయింటెనెన్స్ లేదు. భవనాలు శిథిలమయ్యాయి. పరిమిత నిల్వ సామర్థ్యమే ఉంది. వర్షం కురిస్తే నష్టం వాటిల్లుతోంది. రద్దీ సైతం విపరీతంగా పెరిగింది. సమాచార సలహా వ్యవస్థ సరిగ్గా లేక ట్రేడింగ్లో నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతోంది. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మార్కెట్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. 50,000 బస్తా వచ్చినా, ఇప్పుడు 1,50,000 బస్తా వచ్చినా కానీ రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని మార్కెట్ మీద అకాల వర్షం వస్తే తడిసి ముద్దైన పరిస్థితులు. ఒకరోజు బేరం కాకపోతే ఆ సరుకులు రెండో రోజు అమ్మడానికి మార్కెట్కు సెలవు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితి లేకుండా మార్కెట్ నిల్వ 50,000 నుంచి 2 లక్షల బస్తాల వరకు నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని పెంచుతూ మార్కెట్ని కొత్త డిపిఆర్ ప్లాన్ను రూపొందించడం జరిగింది. ఇది రైతులు కానీ, వ్యాపారస్తులకు కానీ, కమిషన్దారు, వ్యవస్థదారులకు కానీ హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం మార్కెట్ ను సకల సౌకర్యాలతో అతిపెద్ద హరిత మార్కెట్ గా డిపిఆర్ సిద్ధం చేయాల్సిందిగా మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశించారు. అధికారులు 148 కోట్ల అంచనాతో రూపొందించిన డిపిఆర్ ను ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అతి త్వరలో పనులు ప్రారంభించనున్నారు. మార్కెట్ ఆధునీకరణ 2 దశల్లో సాగుతోంది. మొదటి దశలో కూల్చివేతలు, అనంతరం నిర్మాణాలు జరుగుతాయి. మిగిలిన భవనాలు, షెడ్లలో మార్కెట్ కొనసాగుతోంది. మొదటి దశ ముగిశాక అందులో మార్కెట్ నిర్వహిస్తూ రెండో దశ పనులు చేపడతారు. మార్కెట్లో 7 కొత్త ట్రేడింగ్ షెడ్లు నిర్మిస్తారు. దాంతో ప్రస్తుతం 1.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న షెడ్లు 3.5 లక్షల చదరపు అడుగులకు చేరుతాయి. సౌరశక్తితో నడిచే భారీ శీతల గిడ్డంగుల నిర్మాణంతో 72,000 బస్తాలుగా ఉన్న నిల్వ సామర్థ్యం 2.5 లక్షల బస్తాలకు పెరుగుతోంది. వాహనాల రాకపోకలకు విడిగా దారులు వస్తాయి. వాటిపై ఆటోమేటిక్ సెన్సార్ సాంకేతికతను ఏర్పాటు చేస్తారు. యార్డులో డిజిటల్ తెరలు, డిజిటల్ తూకం యంత్రాలుంటాయి. పంట ఉత్పత్తుల నాణ్యత నిర్ధారణకు అత్యాధునిక ల్యాబ్లు వస్తాయి. విశాలమైన రైతు విశ్రాంతి భవనం, వాష్రూమ్ నిర్మిస్తారు. మహిళల కోసం ప్రత్యేక మందిరం ఉంటుంది. రైతు ఇచ్చిన మా పంటని కమిషన్ మార్కెట్ని కొన్న తర్వాత వెంటనే వెళ్ళేటట్టుగా, బయటికి వెళ్ళేటట్టుగా, అంటే దాదాపు రాబోయే రోజుల్లో 1 కాదు 2 లక్షల బస్తాలు వచ్చినా సరే, మిర్చి వచ్చినా సరే ఈ మార్కెట్కి ఇబ్బంది లేకుండా అలాంటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. ఇదే కాకుండా 394 దుకాణాలు, అంటే మార్కెట్ కమిషన్ మర్చెంట్కి సంబంధించిన దుకాణాలన్నింటినీ కూడా ఒకే చోట ఇలా నిర్మాణం జరుగుతున్నది. అంటే ఇది ఈ మార్కెట్ ఆధునీకరణ ఎలా ఉందంటే భారతదేశంలో నెంబర్ 1 స్థాయిలో మంత్రి గారు తీసుకెళ్తున్నారు. వారు పండించిన పంట కూడా షెడ్లలో ఉండటం ద్వారా మరి వర్షం వచ్చినా సరే పంట తడవటం కానీ జరగదు. మోడల్ మార్కెట్ పూర్తయితే 2 రాష్ట్రాల్లో ఉన్న రైతులకు సకల సౌకర్యాలు అందుతాయి. ప్రధానంగా మిర్చి సీజన్లో ప్రతిరోజు 70,000కు పైగా బస్తాలు వస్తూ ఉంటాయి. చాలా సందర్భాల్లో మార్కెట్లో బస్తాలు వేయడానికి స్థలం లేక మార్కెట్ బయట రోడ్లపై మిర్చి బస్తాలను వేసి అమ్మకం జరుపుతుంటారు. అకాల వర్షాలు వస్తే ఎవరు ఏం చేయలేని పరిస్థితి. అదే మోడల్ మార్కెట్ పనులు పూర్తయితే ప్రతిరోజు సుమారు 2 లక్షల మిర్చి బస్తాలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. విశాలమైన షెడ్లు, గోదాములు, శీతల గిడ్డంగులతో దేశంలోనే అతిపెద్ద హరిత మార్కెట్ నిలవనుంది. ఖమ్మం మార్కెట్ యార్డ్ను దేశానికి తలమానికంగా తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనులు చేపట్టనున్నారు. దేశంలోనే ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ఆర్నిశలు తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవ తీసుకొని సీఎం గారి దగ్గర ప్రత్యేకంగా భారతదేశంలోనే పెద్ద మార్కెట్ చేయాలని ఆయన నివేదిక రిపోర్ట్ చేసి సంబంధించిన అధికారులను ప్రతి ఒక్క రైతుకి ఇబ్బంది కలగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తోడుకుంటుందని ఆయన ఎలక్షన్లో హామీ ఇచ్చిన ప్రకారం ఇక్కడ ఉన్న వాళ్ళ మార్కెట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా రైతు ఏ విధంగా నష్టపోకుండా కష్టపోకుండా చూసుకునే బాధ్యత తుమ్మల నాగేశ్వరరావు తీసుకుంటారని
మోడల్ మార్కెట్ పూర్తయితే మార్కెట్కు సరుకుల రాక ఏటా 10% నుంచి 30% వరకు పెరుగుతోంది. మౌలిక సదుపాయాలు, స్మార్ట్ టెక్నాలజీల ద్వారా రైతులు, వ్యాపారులకు సమర్థంగా సేవలందిస్తుంది.